హలో హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ అండ్ మీ అందరికీ ఈరోజు సూప్ నేర్పించబోతున్నాను. హెల్దీ సూప్ అండి అండ్ చాలా టేస్టీ సూప్, జొన్నపిండి సూప్. మీకు మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పటి కాలంలో. సమ్మర్ వచ్చిందంటే అంబలి అని చేసేవాళ్ళు జొన్నపిండితోటి. అదే అండి, సేమ్ అదే మోడల్ బట్ సూప్ మోడల్లో. కానీ ఇలా చేస్తే చాలామందికి నచ్చుతుందని చెప్పేసి నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో అందుకే మీకు చెప్పాలని చెప్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం పదండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది తీసేసుకోండి. నా దగ్గర బీన్స్, టమాటా, ఆనియన్ అండ్ క్యారెట్, మిర్చి తీసేసుకున్నాను. ఫస్ట్గా మనం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండి వేసుకొని, ఈ 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండి 3 మెంబర్స్ సరిపోతుంది. మీరు ఎక్కువ తాగాలనుకుంటే 2 మెంబర్స్కి పక్కా సరిపోతుంది. అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవిటి కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జొన్నపిండి ఉంది కదండి, దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలిపేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది వేడవగానే మీకు కావాలంటే ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. సో దాని తర్వాత ఆనియన్, మిర్చి, బీన్స్ అండ్ క్యారెట్ వేసేసి ఒక 2 మినిట్స్ పక్కా ఫ్రై చేయండి. ఆ 2 మినిట్స్ ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసేయండి. ఆ కరివేపాకు వేసేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఆ తర్వాత సరిపోయినంత సాల్ట్, మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ తినాలనుకుంటే వేసేసుకోండి. నాకు కొంచెం తక్కువ కావాలంటే 1/2 స్పూన్ వేసేసుకున్నాను. వేసేసి కలిపేసేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉంది కదండి, అది కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికియండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు. సో 2 మినిట్స్లో ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అవ్వగానే 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అండి. మీకు కావాలనుకుంటే లూజ్ కావాలనుకుంటే మీరు 3 గ్లాస్ తీసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా కావాలనుకుంటే 2 గ్లాస్ సరిపోతుంది. సో నేను 2.5 తీసుకున్నాను. 2.5 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్లో మీకు ఆల్మోస్ట్ పొంగు వచ్చేస్తుంది. సో ఒక పొంగు రాగానే మనం ముందుగా కలిపేసుకున్న జొన్నపిండి ఉంది కాండి, దాన్ని తీసేసుకొని దాంట్లో వేసుకుంటూ కమ్సేమ్ ఒక 2 మినిట్స్ అని కలిపండి, ఉండలు కట్టకుండా 2 మినిట్స్ కలుపుతూనే ఉండండి. ఆ కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరికి పడుతుంది. సో దగ్గర పడేలాగా కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చేసేయండి. అది ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. మీరు డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అండ్ బరువు తగ్గే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. సో అది కొంచెం దగ్గర పడగానే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్, మీకు మిరియాలు ఉంటే దంచేసేయండి, లేదు పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకొని దించేసుకోండి. అంతే, రెడీ హెల్దీ సూప్. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.